క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆయన కాపుదల భద్రత నిత్యం మీకు ఉండునుగాక. ఎందుకంటే ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి సమయం దొరికినప్పుడు వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తున్నప్పుడు ఏ శ్రమ, ఏ బాధ వచ్చినా కూడా దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారంటే అద్భుతంగా మనని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్ని రకాలుగా మనని నడిపించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఒకసారి మనం తీర్మానం చేసుకుందాం, వాక్యం విందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని మనం 3-4 వచనాలు చదివి ధ్యానించుకుందాం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబుతోనూ మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ సంతతి మీద నా ఆత్మను ఏం చేస్తానంటే కుమ్మరిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఆదిమ సంఘంలో 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థిస్తుండగా, వారు ఏక మనసుతో ఎడతేక ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించబడ్డాడు. ఆనాడు కుమ్మరించబడిన ఆ ఆత్మ ఈనాడు కూడా అది ఏమవుతుందంటే మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య జరుగుతూ ఉంది భూమి మీద. కాబట్టి ఆత్మను కుమ్మరిస్తానని యాకోబుతో మాట్లాడాడు. కాబట్టి అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆదిమ సంఘం మీద తన ఆత్మను కుమ్మరించాడు. వారు అన్య భాషలు మాట్లాడుతూ వారు గొప్ప పరిచర్య చేయగలిగారు. ఆదిమ సంఘము అభివృద్ధి అవడానికి కారణము వారు చేసిన పనులు ఏంటంటే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండ్రని చెప్తున్నారు. మరి నీవు కూడా, నేను కూడా మనలో ఏక మనసు ఉండాలి, ఎడతెగక ప్రార్థించే మనసు కూడా ఉండాలని దేవుడు మనని హెచ్చరిస్తున్నాడు. మొదటిది. రెండవది, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించని చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈనాడు చాలామంది తల్లిదండ్రులు నా పిల్లలు ఈ స్థితిలో ఉండాలి, నా పిల్లలను నేను ఈ స్థితిలో నడిపించాలి, ఈ ఆశీర్వాదం వారికి ఇవ్వాలి, వాళ్ళ ఆశీర్వాదములో గొప్పగా వారిని తీర్చిదిద్దాలి అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అది కూడా మంచిదే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడే ఆశీర్వదిస్తాడు. గుర్తుంచుకోండి. నీ అంతలో నీ పిల్లలకు ఆశీర్వాదం ఇవ్వలేవు. ఎందుకంటే నీకే ఆశీర్వాదం రాదు, దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇస్తేనే అది ఏమవుతుందంటే అది ఆశీర్వాదం. దేవుడు ఇవ్వకపోతే అది ఆశీర్వాదం కాదు. కాబట్టి ఇక్కడ ఆయన రెండోది మాట్లాడుతుందంటే నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. మొదటి దినవృత్తాంతంలో మనం 17వ అధ్యాయంలో చివరి వచనములు మనం చదువుతున్నప్పుడు దావీదు అంటాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వకరంగా ఉండును అని చెప్తాడు. అంటే నీవు ఎప్పుడైతే ఆశీర్వదిస్తావో అది ఎప్పటికీ ఉంటుందయ్యా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నిజమే. మరి మన పిల్లలు ఆశీర్వించబడాలంటే కంపల్సరీ పిల్లలను దేవుని కొరకు పెంచాలి, దేవుని సన్నిధిలో పెంచాలి, ప్రార్థనలోను వాక్యములోను వారిని పెంచాలి, పరిశుద్ధతలోను నీతిలోను యథార్థతలోను రక్షణలోను ప్రేమలోను ఈ 5 పెంచాలి. మొత్తం 7 నువ్వు ఎప్పుడైతే పెంచుతావో కంపల్సరీ దేవుడు వారిని అభివృద్ధిపరుస్తాడు. ప్రార్థనలోను, అలాగనే వాక్యములోను, పరిశుద్ధతలోను, నీతిలోను, యథార్థతలోను, ప్రేమలోను, రక్షణలోను 7 విషయాలు నీ పిల్లలను ఆయన కొరకు పెంచుతున్నప్పుడు ఈ మాట నీ జీవితంలో ఫలిస్తుంది. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్విస్తానన్నాడు. ఎలా ఆశీర్విస్తానన్నాడు? 4వ వచనం చెప్తున్నాడు. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగున్నట్లు వారు ఎదుగుతారన్నారు. ఇక్కడ నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్ల కోసం దేవుడు చెప్తున్నాడు. ఈ నిరవంజి చెట్లు గుణం ఏంటంటే గడ్డి ఎంత ఉన్నో చుట్టూ ఆ గడ్డిని చీల్చుకొని ఆ మొక్క పైకి వస్తుంది, అది పెరుగుతుంది. కానీ వేరే మొక్కలు, వేరే చెట్లు చూడండి, గడ్డి ఉంటే ఇది ఎదగదు,
ఎందుకంటే అది బలంగా చుట్టూ అల్లుకున్నప్పుడు ఇది ఎదగకుండా చేసి ఎండన పోతుంది, బలహీనంగా ఉంటుంది. కానీ నిరవంజి చెట్టు అలా కాదు. దీని యొక్క గుణం ఏంటంటే ఎంత చుట్టూ గడ్డి ఉన్నా బంధించినా అది చీల్చుకొని బయటకు వెళ్ళిపోతుంది. అంటే దానిలోంచి మనం ఏం నేర్చుకోవాలంటే, రేపు నీ పిల్లలు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఏమవుతారంటే, నువ్వు 7 విషయాల్లో వారిని పెంచుతున్నప్పుడు వారు ఏం చేస్తారంటే అభివృద్ధిలోకి వస్తారు. కుడి ఎడమకు తొలగరు, లోకం మీద ఆధారపడరు, వారి సొంత శక్తి మీద ఆధారపడరు, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని వైపు చూస్తారు. మా డాడీ ఈ 7 విషయాల్లో మమ్మల్ని పెంచాడు కాబట్టి మేము కూడా అలా ఉండాలని వారు తీర్మానం చేసుకుంటారు. వారు తీర్మానం చేసుకుంటున్నప్పుడు వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. నిరవంజి చెట్లు ఎట్లా ఎదుగుతున్నాయో నీ పిల్లలు ఎదుగుతారయ్యా అని దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు. మనం ఎన్నో వాగ్దానం చేస్తాం కానీ మాట తప్పుతాం. కానీ దేవుడు మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి ఆయన నీ జీవితంలో ఆ మాట నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడుతూ, ఆయన వైపు చూస్తూ ముందుకు నడుస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుందంటే గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అంటున్నాడు. చూసారా, గడ్డిలో చెట్లు ఎలా ఎదుగుతాయో నాలో వాళ్ళు అలా ఎదుగుతారు, ఫలిస్తారు అని దేవుడు వారి విషయంలో తెలియపరుస్తున్నారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్విస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కానీ కండిషన్ ఏంటంటే, నేను చెప్పిన 7 విషయాల్లో నీ పిల్లలను పెంచి చూడు. యాకోబు పిల్లల కంటే ఎక్కువగా నీ పిల్లలు ఆశీర్వించబడతారు. మరి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయమని, ఈ మాటలు మా హృదయంలో మీరు భద్రపరచుమని కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అని చెప్పావు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్విస్తానని వాగ్దానం చేశావు. నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్టుగా వాళ్ళు ఎదుగుతారని వాగ్దానం ఇచ్చావు. అందుకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి నిరంతరం మహిమ కలుగునుగాక నడుగుచు మా ప్రార్థన మీరు విని జవాబు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆశీర్వాదం ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు, ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. మీ ఆశీర్వాదాలు మాకు సమృద్ధిగా అనుగరిస్తారని వాగ్దానం చేసినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.